తలకిందులుగా తపస్సు చేసిన నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే ప్రసక్తేలే. సాక్ష్యాధారాలతో కూడా పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసినవి, నా బ్యాంక్ అకౌంట్స్, నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాల్లో, నా వీసాలు, తప్పుడు వీసాలు, తప్పుడు బ్యాంక్ అకౌంట్లు, తప్పుడు ఆస్తులు 4 ఇతర దేశాల్లో, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, ఇంకొక కంట్రీ, 4 దేశాల్లో వరి తెగించి పెట్టావు నువ్వు. ఇది ఆ కేసు, ఒరిజినల్ కేసు. ఎక్కడికి పోతావు నువ్వు? భగవంతుడు కాపాడాడు. ఏమని పోలీసు వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది? కాకాని గౌతమ్ రెడ్డి రాజకీయ శత్రువు అయిన చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలు తయారు చేయించి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు. చేసిన ముఠాని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ A1 కాకాని గౌతమ్ రెడ్డి మీద పెడితే లుంగి కట్టుకొని వెళ్ళిపోయాము సుప్రీంకోర్టుకి. నీకు నెల్లూరు జిల్లా కోర్టు, హైకోర్టు ఎవ్వరు నీకు బెయిలీలే. సుప్రీంకోర్టులో బెయిల్ కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు. రోజు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకాలు పెట్టే స్థాయి నీది. నువ్వు అందుకు ఫైనల్గా ఏంటంటే ఈరోజు కుక్కే గెలవచ్చు. కుక్క గెలిచింది, నువ్వు చెప్పేది అది. విజయరావు అదే చెప్పాడు, కుక్క అనుకున్నది చేయించింది. కుక్క చెప్పినట్టు 2 దొంగలు పోయి ఆ ఫైలే తెచ్చారు. 17 కోట్లలో 15,000 ఫైల్స్లో ఆ కోర్టులో మిద్ది మీద ఎక్కించింది కుక్క. దాంట్లో 11 అల్మరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా కుక్క ఒప్పుకోలే. మళ్ళీ డేటా కూడా రిలీజ్ చేయించి దానికి కుక్క ఏమన్నా డైరెక్షన్ ఇచ్చిందేమో మా తెలీదు. ఇది ఆ రోడ్డు మీద దొంగతనాలు చేసేవాళ్ళకి ఆ ట్యాబ్లో మొబైల్లో కాకాని కేసులో ఉండే సమాచారం డిలీట్ చేసేదానికి కూడా కుక్కే ఆర్డర్ ఇచ్చిందేమో మా తెలీదు. కానీ నువ్వు కుక్కని నమ్ముకున్నావేమో, కానీ నేనే అమ్ముకున్నా. మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తిలా. 7 ఏళ్ల పైన శిక్ష, 7 ఏళ్ల పైన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. కాకాని గౌతమ్ గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటుండవు. నువ్వు ఒకటి కాదు, నువ్వు చేస్తుండే కుంభకోణాలు, ల్యాండ్ స్కామ్స్ చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడతాం. బట్ ఇది మాత్రం కోర్టు కేసులో నువ్వేదో సంకలు ఎగరేసుకొని అవుట్లు కాల్చుకొని మమ్మల్ని అందరినీ తిడితే నీ క్లీన్ చిట్ రాదు. నువ్వు దొంగవి, ముద్దాయివి. సో ఫైనల్గా కుక్క మీద ఆధారపడాల్సి వచ్చింది. కాకాని విజయరావు ఏది చెప్పాడో కుక్క కారణం అని చెప్పాడో మీరందరూ విన్నారు కదా. విజయరావు చెప్పింది విన్నారు కదా. వాడు ఇనుము దొంగతనం చేసేవాళ్ళు, వాడు కుక్క అరిచింది, పరిగెత్తారు, ఆడు పట్టుకొచ్చుకున్నారు. అందుకని సిబిఐ కూడా కుక్క మీదనే డిపెండ్ అయింది. కాకాని ఈ కేసులో కుక్క సేవ్ చేసిందేమో, కానీ నా కేసులో అయితే కుక్కలు గిక్కలు సింహాలు పులులు కూడా ఏం పనిచేయవయా. కాకాని కూల్గా ఉండు. ఆడపోయి ఇప్పుడు మీ నాయకుడు 16 నెలలు జైల్లో ఉన్నాడు. నువ్వు ఒక్క కేసులో కూడా ఆయనకి అసలు ఆ విద్యలు నేర్పించుండాల్సింది. సుప్రీంకోర్టుకు బెయిల్ తెచ్చుకుంటావు, హైకోర్టుకు బెయిల్ తెచ్చుకుంటావు. నీ కోసం వాళ్ళు బలైపోయిన వాళ్ళని మాత్రం జైలుకి పంపిస్తావు.